హలో అందరికీ. ఈ వీడియోలో అయితే నా పర్సనల్గా ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇందులో రైట్ ఎవరిది రాంగ్ ఇది అనేది అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను చాలా విషయాలు చెప్పాలి, కానీ ఒక్క వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఒక టాపిక్ అయితే షార్ట్లో చెప్తాను. నెక్స్ట్ షార్ట్స్లో అయితే చెప్తూ వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ నా మ్యారేజ్ గురించి చెప్తాను అనమాట. నేనైతే ఒక సోల్జర్ని లవ్ చేశాను అనమాట. లవ్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో అయితే చెప్పాను, నేను ఇట్లాంటి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అనేసి. సో అప్పుడైతే కొంతమంది అన్నారు, లేదు మేము డబ్బులు పెట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసే అంత స్తోమత మాతో లేదు, డబ్బులు లేదు, అంతా ఖర్చు పెట్టి తననే చేసుకొని పోతే చేసుకోపోమని, లేదంటే మేము ఎవరినైనా చూసి చేస్తాము, ఖర్చు పెట్టి చేసుకోపోయే వాళ్ళని అని అయితే అన్నారనమాట. సో అప్పటికే మేము ఒక 1-2 ఇయర్స్ వరకు లవ్ చేసుకున్నాం కాబట్టి మాది కోవిడ్ టైంలో లేండి. అందుకనేసి ఇంకా సర్లే కొన్ని రోజులు వెయిట్, కొంచెం నేను జాబ్ చేసి సేవింగ్స్ చేసుకొని తర్వాత చేసుకుందాం అయితే అనుకున్నాం అనమాట. సో అప్పుడు బెంగళూరులో ఉండేదన్నమాట. సో జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, జస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేట్లో బెంగళూరులో మనకు జాబ్స్ దొరకడం చాలా కష్టం. అది దొరికినా కూడా మనకు శాలరీస్ రావాలి కదా కరెక్ట్గా అనేసి. నాకైతే జాబ్ దొరకలేదు అండ్ ప్రాపర్గా శాలరీస్ అలాంటివి ఏం దొరకలేదు. కొంచెం ప్రాబ్లం అయిందనమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నేను ₹1 కూడా తీసుకోలేను లేండి, ఎందుకంటే నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేదు. ఆ టైంలో కూడా నన్ను లవ్ చేసిన అబ్బాయి నన్ను హాస్పిటల్ నుంచి తినే తిండి వరకు బట్టల వరకు అన్నీ అయితే చూసుకున్నాడు అనమాట. సో తర్వాత ఇంకా డబ్బులు ఇంటికి ఇవ్వకపోవడంతో మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎవడో తెచ్చేస్తే తినుకొని ఆడబడి ఉండడానికి ఎట్లా, ఎందుకంటే మా ఇంట్లో అప్పుడు ఎవరు పనికి పోయేవాళ్ళు లేరనమాట, అంతా వీఐపీలు కదా, ఇంట్లో కూర్చొని తినేవాళ్ళమాట. సో అందుకనేసి ఇంకా వీళ్ళు టార్చర్ పెట్టడంతో నేను అబ్బాయితో అన్నాను, ఇట్లయితే లేదు మనం మ్యారేజ్ చేసుకుందాం అనేసి. బెంగళూరులో అయితే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పరువు మర్యాద అనేవి మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చాయి అనమాట. అయ్యో మా పరువు పోయింది, మర్యాద పోయింది, ఊళ్ళో తెలిసి ఏమవుతుంది అట్లా ఇట్లా అని మాట్లాడాను అనమాట. నాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు, సో వారి లైఫ్ ఎందుకు నాశనం చేయాలని చెప్పేసి మా ఆయనతో అయితే ఒప్పించి మళ్ళీ ఇంటికి వెళ్ళాను అనమాట. సెకండ్ మ్యారేజ్ కూడా ₹1 కనీసం ఆడబిడ్డకు పెట్టాల్సినవి కూడా వాళ్ళు ఎవ్వరూ పెట్టలేదనమాట. అది కూడా మా ఆయనే పెట్టి నన్ను సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అనమాట. ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఒక పెద్ద మనిషి అంటున్నాడు అనమాట, నేను పెళ్లి చేసి ఇచ్చాను, పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్లి తర్వాత ఒకలాగా అని చెప్పేసి. ఇందులో మీరు చెప్పండి, డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టినావా నువ్వు నా పెళ్ళికి, లేకపోతే నువ్వు కూతురుకు కన్నావు కదా అని చెప్పేసి కూతురుకు చేయాల్సిన ఏమన్నా చేసినావా? నేను కష్టపడినాను, నేను చేసుకున్నాను, నన్ను చేసుకున్నాడు, జస్ట్ తండ్రి ప్లేస్లో ఉన్నావు. అది కూడా నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఊరికి పోయి పెళ్లి చేసుకోంటే నాకు ఇంకా ₹1,00,000 మిగులుతుండే, హ్యాపీగా నేను కావాల్సిన తీసుకొని బతుకుతా అంటే. మీ పరువు మర్యాదని వచ్చి నాకు ₹1,00,000 బొక్క, ఏమొచ్చినా అవుతుండే రాకపోయినా అవుతుండే. తెలుసుకొని మాట్లాడు. నేను చేసినా నువ్వేం చేసినావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేది నాది అప్పుడే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకొకసారి పెళ్ళి నువ్వు చేసేది ఏముంది? అయ్యో, కొంచెం మానమర్యాద ఉండి మాట్లాడేది